రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మాజీ ఎంపీ విహెచ్ నివాసంలో తెలంగాణ మున్నూరు కాపు నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మున్నూరు కాపు నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి విప్ ఆది శ్రీనివాస్, కేకే కొనగల మహేష్, బొంతు రామ్మోహన్, బీజేపీ నుంచి విఠల్, బీఆర్ఎస్ నుంచి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. కోకాపేటలో మున్నూరు కాపుల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతా సభ తేదీని నిర్ణయించినట్టు సమాచారం. రైట్ మాజీ ఎంపీ విహెచ్ నివాసంలో తెలంగాణ మున్నూరు కాపు నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మున్నూరు కాపు నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి విప్ ఆది శ్రీనివాస్, కేకే కొనగల మహేష్, బొంతు రామ్మోహన్, బీజేపీ నుంచి విఠల్, బీఆర్ఎస్ నుంచి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. కోకాపేటలో మున్నూరు కాపుల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతా సభ తేదీని నిర్ణయించినట్లు సమాచారం. రైట్ మాజీ ఎంపీ విహెచ్ నివాసంలో తెలంగాణ మున్నూరు కాపు నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మున్నూరు కాపు నేతలు హాజరయ్యారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, మున్నూరు కాపు సమావేశం విహెచ్ నివాసంలో జరిగింది. అయితే ఏ పార్టీకి సంబంధించిన నేతలు అదే రకంగా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫునేమో బీసీలకు కులగణన చేశారు, బీసీ రిజర్వేషన్ పెంచాలని కాంగ్రెస్ తీర్మానం చేసింది. అదేవిధంగా బీసీ కులగణన జరిగింది కాబట్టి ప్రభుత్వానికి కృతజ్ఞత సభ పెట్టేందుకే ఈ యొక్క సమావేశము పెట్టామని ఒక దిక్కు కాంగ్రెస్ చెప్తా ఉంటే, మరోవైపు అక్కడికి అటెండ్ అయినటువంటి మున్నూరు కాపు సంఘం నేతలు వివిధ పార్టీలకు సంబంధించి బీజేపీ నుంచి విట్టలు, బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రము దాన్ని వేరే రకంగా ప్రొజెక్షన్ చేస్తున్నారు. బీసీలకు అన్యాయం జరిగింది, కులగణనలో అన్యాయం చేశారు, బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారు అనేది కూడా ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే మొత్తానికి మున్నూరు కాపు నేతలు మాత్రము అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లేసి విహెచ్ నివాసంలో భేటీ అయ్యారు. మున్నూరు కాపులకు రాజకీయ ప్రాధాన్యత లేదు అనే అంశం పైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే బీసీ కులగణన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ కు కృతజ్ఞత సభ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మీటింగ్ అరేంజ్ చేశామనేది కూడా విహెచ్ నుంచి సమాధానం తెలుస్తుంది. అయితే మిగతా పార్టీలకు సంబంధించి ఏమో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. బీసీలకు అన్యాయం జరిగింది, ముఖ్యంగా మున్నూరు కాపు నేతలకు రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఆ అంశాలపైనే చర్చించినట్లు బయట సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు ఏమో విహెచ్ బీసీలకు సంబంధించి ఈ యొక్క కులగణన జరిగింది కాబట్టి ఈ కులగణనలో బీసీలకు రిజర్వేషన్ 42% చేస్తామని ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి ప్రభుత్వానికి కృతజ్ఞత సభ పెట్టడానికే నేను ఆహ్వానించాను, ఆ అంశంపైనే చర్చించామనేది కూడా కాంగ్రెస్ వర్గం నుంచి సమాచారం. అదేవిధంగా విహెచ్ కూడా అదే అంశాన్ని చెప్తా ఉన్నారు. కానీ మిగతా రాజకీయ పార్టీల నుంచి హాజరైనటువంటి వాళ్ళు మాత్రం బీసీలకు అన్యాయం జరిగింది, బీసీ కులగణన సరిగా చేయలేదు, బీసీల జనాభాను తక్కువ చేసి చూపించారు, అంతేకాకుండా మున్నూరు కాపు నేతలకు రాజకీయంగా ప్రాధాన్యత తగ్గుతుంది అనే అంశంపైనే ఈ యొక్క డిస్కషన్ జరిగిందనేది కూడా మిగతా పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా నేతలు వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు మొత్తం కుల రాజకీయాలు రాష్ట్రంలో తెర మీదకి వచ్చాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే విహెచ్ నివాసంలో పార్టీలకు అతీతంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ యొక్క కులగణన సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వానికి సభ పెట్టడానికి ఆహ్వానించానని విహెచ్ చెప్తున్నాడు. అలా కాదు అనేది కూడా కాంగ్రెస్ కులగణన కోసము కాంగ్రెస్ బాగా పాజిటివ్గా ఉంది, ప్రభుత్వం పాజిటివ్గా
ఉంది కాబట్టి కులగణను విజయవంతం చేసినాం కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా సభ పెట్టినామని విహెచ్ నుంచి సమాధానం చెప్తుంటే మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు వెళ్ళిన క్రమంలో ఆ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియాలోనేమో బీసీలకు అన్యాయం జరిగింది, బీసీల జనాభాను తక్కువ చేసి చూపించారు, పర్సంటేజ్ని తక్కువ చేశారు అనేది కూడా అదే కోణంగా వినబడుతుంది. మొత్తానికి అయితే ఎక్కడికక్కడ కుల రాజకీయాలు, ఏ కులానికి ఆ కులం ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాలపైన సమావేశాలు, మీటింగ్లు జరగడము తెలంగాణలో కుల రాజకీయాలు ఈటెక్కాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ రెడ్డి.